హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మాల్స్ ట్రాఫిక్తో విసుగు పట్టిందా? అయితే ఈరోజు మిమ్మల్ని హైదరాబాద్లోనే సరికొత్తగా ఓపెన్ అయిన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈకో పార్క్కి తీసుకెళ్ళబోతున్నాను. అదే కొత్తగూడ ఈకో పార్క్ అండి. సో దాదాపు 85 ఎకరాలలో హిమాయసాగర్ పక్కన ప్రకృతి ఒడిలో అద్భుతమైన డిజైన్ చేశారు. లోపల ఏమేమున్నాయో, టికెట్ ప్రైస్ ఎంత అని ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూసారు కదా, మేమైతే పార్క్కి సమీపంలో అయితే వచ్చేసాము. వచ్చి ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము పైన. సో మా వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చాక అయితే వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది అండి. అక్కడ మనకు పార్క్ కాడ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉంటాయి. టికెట్ వచ్చేసి కూడా మనకు టికెట్ ప్రైజెస్తో పాటు ప్రతిదీ చెప్పేస్తాను. సో ఎంట్రీ అయితే మనకు ఇలా ఉంటుంది. ఫస్ట్ కింద, సో మళ్ళీ కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. అలా పైన కూడా పార్కింగ్ ఉంటుంది. ఒకవేళ కారు బైక్స్ మీద వచ్చిన వాళ్ళు అయితే పైకి తీసుకెళ్ళొచ్చు. ఇక ఎక్కువ మంది అయితే కిందనే పెడుతున్నారు. ఇక కార్స్ ఎక్కువ, పైన కార్స్ ఎక్కువ పార్కింగ్ ఉంటున్నాయి. సో ఇక ఆటోలలో వచ్చే వాళ్ళు అయితే ఆల్మోస్ట్ కిందనే దిగిపోతారండి. సో ఈ పార్క్ ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో చూస్తున్నారు కదా టైమింగ్స్. పార్క్ ఎక్కి అయితే వచ్చేసాము ఎంట్రన్స్లో. ఇక టైమింగ్స్ వచ్చేసి అయితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. చాలా బెస్ట్ ఫ్రెండ్లీ పార్క్ అండి. సో చూస్తున్నారు కదా, అక్కడ మా వాళ్ళు కూడా వచ్చేసారు. రెడ్ డ్రెస్ మీద ఉన్న అక్క అయితే నాకు యూట్యూబర్ అక్క. సో వాళ్ళతో పాటు అయితే నేను వెళ్ళాను పార్క్కి. సో ఇక్కడ టికెట్ ధరకు వచ్చేస్తే అయితే మాత్రం నార్మల్ డేస్లో అయితే మనకు 100 రూపీస్ ఉంటుంది. సో పిల్లలకైతే 50 రూపీస్ తీసుకుంటారు. 5 years బిలో వాళ్ళకైతే 50 రూపీస్ తీసుకుంటారు. 5 years బిలో వాళ్ళకి టికెట్ ఉండదు. 5 years దాటిన వాళ్ళకైతే టికెట్ 50 రూపీస్ ఉంటుంది. అడల్ట్స్కి అయితే 100 రూపీస్ ఉంటుంది. సో లోపలికి రాగానే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. బర్త్ ఏరియా కోసం వీకెండ్ డేస్లో అయితే మనకు 150 to 200 విడివిడిగా టికెట్స్ తీసుకోవాలి. సో మేము బర్డ్స్ ఎంక్వైరీకి అయితే మేము వెళ్ళలేదు. వెళ్ళిందే మేము చాలా లేటు. సో మేమైతే బర్డ్స్ క్వైరీకి అయితే వెళ్ళలేదు. సో చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ పైకి వచ్చేసాక అయితే మేము ఎంట్రన్స్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా బ్రిడ్జ్ టైప్, ఇక్కడ ఈ టైప్ లాంటి బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. సో అలా అయితే మేము దాని మీద నుంచి అయితే ఫస్ట్ అక్కడ వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళినాక అయితే ఇలా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ ఈ బ్రిడ్జ్ టైప్ లాంటి దాని మీద అయితే ఇలా వెళ్తున్నాము. దీని మీద వెళ్తూ ఉంటే మనకు మంచిగా గ్రీనరీ, చుట్టుపక్కల మొత్తం చెట్లతో గ్రీనరీ లాగా ఉంటుంది. అక్కడక్కడ మీకు ఏదైనా యానిమల్స్ కానివ్వండి, ఇలా బర్డ్స్ కానివ్వండి, ఏమైనా కనిపిస్తాయి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇక వెళ్తూనే ఉన్నాను మా పిల్లలతో పాటు. నేను మా బాబు, అక్క వాళ్ళ బాబు అయితే ముందే ఉరుకుతూ ఉన్నారు. ఆగండి అంటే అస్సలు వినట్లేదు. వాళ్ళైతే ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళైతే తొంగి ఎందుకు చూస్తున్నారు అనుకుంటున్నారా? సో చూసేయండి, అక్కడైతే తొండ అంటారు కదా, తొండ అయితే ఉంది. ఆ తొండని చూస్తూనే ఉన్నారు పిల్లలైతే. అది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా మనకు తొండ. అలా వీలైతే అటు తొండ కనిపించిందని చూసుకుంటూ ఉన్నారు. ఇదే కాకుండా మనకి ఇక్కడ బర్డ్స్ ఏవేరీ కూడా ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళింది లేటు, ప్లస్ ఇక వర్షం పడేటట్టు కూడా ఉండే వాతావరణం. సో చూస్తున్నారు కదా, మేమైతే అక్కడ ప్లేస్లో ఇట్లా వాక్ చేస్తూ ఉంటే మాకు బయట రోడ్ అనేది కూడా కనిపిస్తుంది. మంచిగా అటు హిమాయసాగర్, ఆ రోడ్డు, ఆ ట్రాఫిక్ ఎంత బాగుందో కదా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. చాలా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ మనం అంటే మొత్తం మనం వీడియో మొత్తం క్యాప్చర్ చేసుకోవాలి అంటే వ్లాగ్ కోసం మొత్తం ఆ పార్క్ క్యాప్చర్ చేసుకోవాలంటే మాత్రం మనం మార్నింగ్ టైంలో వెళ్ళేసి ఈవినింగ్ టైం వరకు ఉండి, ఈవినింగ్ సన్సెట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందంట. సన్సెట్
ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈవినింగ్ టైంలో అయితే మీరు వచ్చేయండి ఇక్కడికి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో వ్లాగ్ కోసం అయితే మీరు మార్నింగ్ వస్తేనే బెటర్, వ్లాగ్కి క్యాప్చర్ చేసుకోవచ్చు, అలాగే మొత్తము తిరిగి చూసుకోవచ్చు కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. సో ఇక కిడ్స్ ప్లే ఏరియాకి కూడా వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారా మా పిల్లలు అయితే ఇలా ఇక ఆడుకుందాం అని అయితే వచ్చేసారు కిడ్స్ ప్లే ఏరియాకి. ఆమె చిన్నోడైతే అటు పోదాం ఇటు పోదాం అని అంటా ఉన్నాడు. నేను ఇక్కడ ఫోటో తీద్దాం అనుకున్నా కానీ పైన అక్కడ ఆల్రెడీ వేరే అబ్బాయి కూర్చోండు ఆ ఎలిఫెంట్ దగ్గర. సో నేనైతే ఫోటో తీయలేకపోయాను. చూస్తున్నారు కదా ఇక అక్కడ ఎక్కి కూర్చుంటా అన్నాడు, కానీ ఇక అక్కడ వేరే వాళ్ళు అయితే ఫోటో తీస్తున్నారని మేము ఇటు వెళ్ళి ఆడుకున్నాము. సో అక్కడ పోయి జారుడు బండ ఇంకా వేరే వేరే ఆటలు అయితే ఆడుకొని వచ్చేసారు పిల్లలు. సో ఇలా ఉంటుందండి కోతలగూడ ఈకో పార్క్లో అయితే. సో ఇలా బాగానే ప్లేస్, ఇంకా చాలా అంటే చాలా ప్లేస్ తిరగలేదు, మేము లేట్గా పోయినందుకు వీలు కాలేదు. సో ఇంకా ఫుల్ ప్లేసెస్ తిరగాలి ఈ పార్క్లోనే. ఇంకా మేము నాకు తెలిసి సగం తిరిగాం కావచ్చు ఆ పార్క్ ప్లేస్ మొత్తంలో సగం పార్క్ తిరిగాము అంతే. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చెక్కలది ఇలా హోమ్ లాగా ఉండే. సో అక్కడికైతే మేము లోపలికి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో అప్పుడే స్టార్ట్ అయింది వర్షం కూడా, సన్నగా చినుకులు వస్తున్నాయని మేమైతే ఇలా పైకి వెళ్ళి అయితే కాసేపు ఆగినాము. ఇక వీళ్ళు చూడండి మట్టి లేదు ఏం లేదు, దాన్ని కూడా జారుడు బండ అనుకొని అయితే జారుతున్నారు పిల్లలు. సో జారుడు బండ అని ఇక్కడ కూడా జారుకుంటా మొత్తం డ్రెస్ అంతా గబ్బు చేసుకుంటున్నారు. ఎలా జారుతున్నారు చూస్తున్నారా, ఇలా జారుకుంటూ ఇక మళ్ళీ ఇటు ముందుకు రాగానే ఇలా మనకి చెక్కలు ఏవైతే పెద్ద పెద్ద చెట్లు చెక్క మొద్దులు ఉంటాయి కదా దానికైతే ఇలా పెయింట్ లాగా చేసి అయితే పెట్టారు. సో చూస్తున్నారు కదా ఇటు ఎక్కి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద ఎక్కి మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తారంట ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి. మా చిన్నోడైతే ఇక మెల్లగా చేతులు పెడుతుండు ఎక్కుతుండు. చాలా ఇష్టం ఇట్లా తిరగడంలో ఫస్ట్ ఉంటాడు మా చిన్నోడైతే. ఎటైనా పోతే మాత్రం ఎంజాయ్మెంట్ చాలా ఉంటుంది, బాగా ఆడుకుంటాడు, ఆయన బాగా ఇష్టము. సో ఎప్పుడో ఒకసారి ఇట్లా వీకెండ్స్లలో ఎప్పుడైనా వెళ్తాం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఆ డే మొత్తం మర్చిపోతాడు, ఆయన తిండి మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. ఆయనకు అన్నం వద్దు ఏం వద్దు ఆడుకునే టైంలో. సో ఇక ప్లే ఏరియా కాడ నుంచి మళ్ళీ ఇటు ముందుకు వెళ్తూ ఉన్నాము. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి, అసలు ఊహించలేము. తిరిగే ఓపిక టైం 2 ఉంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం తిరిగి చూస్తే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరైతే ఈ వ్లాగ్ని. అలాగే మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి కంటెంట్ అంటే మీకు ఫ్యామిలీ వ్లాగ్స్ కానివ్వండి, ఛాలెంజెస్, ఫన్నీ వీడియోస్, ఫన్నీ ఛాలెంజెస్, అలాగే కుకింగ్ వ్లాగ్స్, ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా చెప్పండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇక్కడైతే మా అక్క వాళ్ళ బాబుకి అయితే పిలిస్తే వస్తలేడని చెప్పి అయితే మేము చిన్నగా భయపెట్టించాము. మేము వెళ్ళిపోతాం ఇక నువ్వు ఇక్కడనే ఉండదు అంటే ఏ సర్లే అనుకుంటూ అయితే వచ్చేసాడు. సో చూస్తున్నారు కదా మేమైతే అటు తిరుక్కుంటూ కూర్చుంటూ లేస్తూ ఇలా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నాము, నేను నాకు యూట్యూబర్ అక్క కూడా. సో పిల్లల్ని అయితే ఎక్కువగా ఇక అక్క వాళ్ళ మరిది గారు, తను మా అక్క వాళ్ళ మరిది గారు. సో తను గోపి ఇక గోపి అయితే పిల్లల్ని అటు ఇటు పోతుంటే చూసుకుంటూ ఉన్నాడు. అదిగా మధ్యలో మేము కూడా పిల్లల్ని పిలుస్తూ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళైతే ఇక అట్లా ఎంజాయ్ చేస్తూ నడుస్తూ చూస్తూ ఉన్నారు. సో చూస్తున్నారు ఎంత మంచి ప్లేస్, అసలు ఇంత మంచి ప్లేసెస్ అయితే మీరు మిస్ అవ్వకండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది, వీక్ డేస్లో వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. మీరు వీక్ డేస్లో వెళ్తేనే మంచిగా ప్రశాంతంగా మొత్తం చూసి
వీలాగ్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు, మొత్తం అన్నీ మంచిగా చూసుకోవచ్చు. పిల్లలకి కూడా ఆడ కిడ్స్ ఏరియాలో ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. వీకెండ్స్లో అయితే ఇక అందరు వచ్చేస్తారు. వీకెండ్లో ఇక సండే సాటర్డే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, ఇక జాబ్లు చేసేటోళ్ళకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు. సో మేము కూడా సండే వెళ్ళినాం కాబట్టి ఫుల్ రష్ ప్లస్ మేము లేట్ అయ్యి వెళ్ళినాం, చాలా ఇబ్బంది అయింది. సో మీరైతే వెళ్తే మాత్రం నా సజెషన్ వరకు అయితే మండే టు ఫ్రైడే లోపు అయితే వెళ్ళిరండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్లేస్ మొత్తం తిరగచ్చు మీరు. ఇక చూస్తున్నారు కదా అక్కడ ఎంత బాగుందో అసలు కింద ప్లేస్. మేమైతే ఇక పైన నుంచి అట్లా ఇంకా ముంగట ఏదైనా మంచి ప్లేస్ ఉంటాయేమో అన్నట్టయితే ఎక్కువ ఎటు పోకుండా ఇట్లా ఫస్ట్ పైననే తిరుగుతున్నాము. లోపల ఇంకా ముందు పోతా ఉంటే మనకు ప్లేసెస్ ఉంటాయి కాబట్టి అలా వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా అక్క వాళ్ళ బాబు అయితే అటు ఇటు ఉరుకుతుండు, తనతో పాటు మా చిన్నోడు ఉరుకుతుండు. వీళ్ళు ఎక్కడ భయపడతారో అని నేను ఉరులుతూ ఉన్నాను. అదే సరిపోయింది, నాదైతే ఎక్కువ వీళ్ళ ఎంబడ ఉరులుడే సరిపోయింది. వీళ్ళు అటు ఇటు పరిగెడితే ఎక్కడి నుంచి ఎట్లా పడతారో అన్న భయమే ఉంటుంది పార్కులో పొంటిపోతే అయితే మనకు. సో అక్కడ చెప్పలేం కదా, ఇప్పుడు మనకు అక్కడ సైడ్ మొత్తం కింద ఇట్లా జారబండ లెక్క ఉంటుంది గడ్డి, కానీ మరీ ఫస్ట్ నుంచి ఉండదు, కొంచెం కిందికి పోయినాక జారబండ లెక్క ఉంటుంది. సో అట్లా పెడతారన్న భయంతోనైతే నేను వెళ్ళడానికి ఇయ్యాను, వదులుతూ ఉంటాం మా చిన్నోడితో పాటు. సో ఇక ఇక్కడైతే అక్క వాళ్ళ బాబు అయితే పైకి ఎక్కుకుంటూ జారుకుంటూ ఉన్నాడు. మేమైతే చిన్నోడిని పిలుస్తున్నాం. మా చిన్నోడు అయితే అస్సలు ఊకుంటలేడు, దా దా అని ఇక్కడ నుంచి అయితే ఇక గట్టిగా కేకలు పెడతా ఉన్నారు, వదులుతూ ఉన్నాడు. మీకు చూస్తున్నారే ఇక్కడది వీడియో క్లిప్ చిన్నగా మీకు అన్మ్యూట్ ఒరిజినల్ వాయిస్ది పెడతాను, చూడండి ఎట్లా వదులుతుందో. సో చూసారు కదా ఇక అక్కడ ఆట అయిపోయినాక అయితే మళ్ళీ ఇటు ముందుకు వెళ్తూ ఉన్నాము. మా చిన్నడికైతే నాతో పాటు నడవంటే అస్సలు నడుస్తలేడు, అటు వాళ్ళ అన్నయ్యతోనే వెళ్తాడంట, అక్క వాళ్ళ బాబుతోనే నడుస్తా అని ఉరుక్కుంటా ఉన్నాడు. అక్కడైతే అక్క వాళ్ళ హస్బెండ్ అయితే వాళ్ళ తమ్ముడికి అయితే ఫోటోలు తీస్తున్నారు. ఇక మేమైతే ఇలా మంచిగా వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ దిగుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడైతే అక్క వీడియో తీసుకుంటుందని చెప్పేసి ఉంటే వీళ్ళేమో ఇక్కడ ఈ కొండలు ఎక్కుతున్నారు, ఆ నుంచి ఏడపడతారా అన్న నా భయం నాకు. నేను అట్లా వీడియో తీసుకుంటూ అలాని అంటా ఉన్నా, కొంచెం మెల్లగా దిగండి, మెల్లగా ఆడండి, నడవండి అని చెప్పుకుంటూ అలా వీడియో తీశాను. నేనైతే ఇక్కడ కూర్చున్నా. అక్కడ అయితే అక్క ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ దగ్గర అయితే చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసుకుంటుంది. సో నేనైతే వాళ్ళతో ఊర్లోనే సరిపోతుందని చెప్పేసి అలా రిలాక్స్ అవ్వుకుంటూ కూర్చొని అలా వీడియో తీసుకుంటా కూర్చున్నా. సో ఇటు ముందుకు వచ్చినాక మనకి ఇలా మంచిగా గార్డెన్ లెక్క ఉంటే అందులోకి అయితే వెళ్ళిపోయి అయితే కాసేపు అలా కూర్చున్నాము. అక్కడ కూడా కూర్చున్న రెస్ట్ కూడా లేదు మాకు. ఇక మా వాళ్ళు అయితే వేరే వాళ్ళు పాపం వాళ్ళు బాల్ ఆడుతుంటే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు తీసుకొని వీళ్ళు ఆడుకుంటా ఉన్నారు. చూసారు కదా గడ్డిలో పోయి వండుకున్నారు మంచిగా ఇద్దరు. ఇక వాళ్ళు బాల్ ఆడుతుంది చూసిండు మా చిన్నోడు అయితే అస్సలు ఆడాడు. బాల్ కనిపిస్తే ఇక వాళ్ళ అన్న వాళ్ళు ఆడుతుంటే పోయి వాళ్ళ బాల్ తీసుకొని ఆడుతూ ఉన్నారు. ఇంకొకటి వీళ్ళు ఆడుతున్నారు కదా అని చెప్పి అన్న వాళ్ళు పోయి పక్కకు కూర్చున్నారు, వీళ్ళేమో మంచిగా ఆడుకుంటా ఉన్నారు. పాపం అన్న వాళ్ళు కూడా మంచిగా ఇచ్చేసినారు, పిల్లలు ఆడుకుంటారు కదాలే అన్నట్టు అలా బాల్ ఇచ్చేసి అయితే అన్న వాళ్ళు కూడా పక్కకు పోయి కూర్చున్నారు కొంతసేపు, వీళ్ళకి బాల్ ఇచ్చేసినారు. సో మీకు షార్ట్ క్లిప్ కూడా నేను వీడియోకి పెడతాను, కింద షార్ట్ వీడియోలో పెడతాను. సో ఈ విధంగా అయితే పిల్లలు ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు.
మేమైతే ఇక్కడ పక్కకు వచ్చేసి మేము కాసేపు అలా కూర్చున్నాము. ఇక్కడైతే అక్క బావ వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఆడుతుంటే పిలవచ్చు కదా అన్నారు, ఆడుతున్నారు కదా అని ఆపిన. సో ఈ అక్క అయితే నాకు యూట్యూబర్ అని నాకు యూట్యూబ్లోనే పరిచయం అయినారు. అక్క ఛానల్ వచ్చేసి సుభాష్ కిచెన్. చాలా బాగుంటాయి అక్క వీడియోస్ కూడా, చూడండి ఒకసారి విజిట్ అవ్వండి. సో మా చిన్నోడికి ఏదో అవసరం పడి వచ్చిండు. సో ఇక ఇట్లా బయటికి వచ్చేసాము. బయట అయితే మనకి ఇలా ఉంటుందండి వ్యూ. అయితే బయటికి వచ్చేసాము. ఇక చాలా అనిపించింది. అప్పటికే టైం అయితే లేట్ అవుతుంది, మళ్ళీ ఆటోస్ కూడా బుకింగ్ కావని చెప్పేసి అయితే ఇలా బయటేసి అయితే వచ్చేసాము. సో ఇది గాయస్ కొత్తలు కూడా ఈకో పార్క్ విశేషాలు. ముఖ్యంగా సాయంత్రం పూట ఇక్కడి సన్సెట్ వ్యూ మిస్ అవ్వకండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరో క్రేజీ ప్లేస్తో కలుద్దాం. ఇంతవరకు బాయ్ బాయ్. సో చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఈ వ్లాగ్ ఎంతమందికి నచ్చింది, మీరు కూడా వెళ్ళారా అనేది అయితే కామెంట్ చేయండి. సో టికెట్ ప్రైజెస్ టైమింగ్స్ అయితే అన్నీ మెన్షన్ చేశాను. ఇంకా ఇక్కడ బర్డ్స్ ఎవరీ కూడా ఉంటుంది. సో అక్కడికి మేము వెళ్ళలేకపోయాము. బర్డ్స్ ఎవరీకి అయితే మీకు వీక్ డేస్లో అయితే మీకు 150 ఉంటుంది, వీకెండ్స్లో అయితే 200 ఉంటుంది బర్డ్స్ ఎవరీకి సపరేట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.